హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరిగ్గా మాట్లాడితే ఎంత కష్టమైన కాన్వర్జేషన్ అయినా సరే ఈజీ అయిపోతుంది. కానీ మనలో చాలామందికి ఒక కష్టమైన విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక ఎంప్లాయీని ఏదైనా అడగాలన్నా, లేకపోతే ఒక మొండి ఫ్రెండ్ని మార్చాలన్నా, లేదా ఇంట్లో గొడవ జరుగుతుంది అండ్ దాన్ని ఆపాలన్నా మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి, కోపంతో గట్టిగా ఆ గొడవని అరిచి ఆపడం. కానీ అరవడం వల్ల ఏమవుతుంది? ఆ గొడవ ఇంకా పెద్దదైపోతుంది. అండ్ రెండోది, భయంతో మౌనంగా ఏం మాట్లాడకుండా ఉండిపోవడం. దీనివల్ల మనం లోపలే కుమిలిపోతాం అండ్ మనకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. అయితే ఈ రెండు కాకుండా మూడో దారి ఉందా అని చాలామంది అడుగుతారు. అండ్ దానికి సమాధానం ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నెగోషియేషన్ ఎక్స్పర్ట్స్ కొంతమంది కలిసి రాసిన పుస్తకం డిఫికల్ట్ కాన్వర్జేషన్. ఈ పుస్తకం మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తుంది. ఎదుటి వాడితో యుద్ధం చేయకుండా వాడు మన మాట వినేలా ఎలా చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే పాయింట్స్ని కనుక మనం పాటిస్తే మీ ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా మీరు ఏది అడిగితే అది గొడవ లేకుండా మీరు సాధించుకుంటారు. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మనం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు మనం కేవలం ఒక ఐస్బర్గ్ పైన కనిపిస్తున్న ఒక మంచు మొక్క గురించి ఆలోచిస్తాం. అంటే వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, దాని గురించే మనం ఆలోచిస్తాం, దాని గురించే మనం కొట్టుకుంటాం. కానీ ఆ గొడవని ముంచేసే అసలైన పెద్ద మంచుగడ్డ ఈ ఐస్బర్గ్ కింద ఉంటుంది. ఆ కింద ఏముందో మనకి తెలియదు, ఎదుటి వాడికి కూడా అది తెలియదు. అందుకే మనం ఒకరినొకరిని కొట్టుకుంటాం, గుద్దుకుంటాం, గొడవలు పడుతూ ఉంటాం. అండ్ మనం దీన్ని ఎలా బ్రేక్ డౌన్ చేద్దాం? ముందుగా ఆ 3 లేయర్స్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్, ద వాట్ హ్యాపెండ్ కాన్వర్జేషన్. ఇది మనందరికీ తెలిసిందే, బయట అందరికీ కనబడే కాన్వర్జేషన్ ఇది. ఇక్కడ మనం నేను కరెక్ట్, నువ్వు రాంగ్ అని నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. నువ్వు నా మాట వినలేదు, నువ్వు డబ్బులు ఎగ్గొట్టావు, ఇలాంటి కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం తప్పులు వెతకడం, అంటే బ్లేమ్ గేమ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నా మీకు సొల్యూషన్ రాదు, కేవలం బీపీ పెరుగుతుంది అంతే. ఇప్పుడు లేయర్ నెంబర్ 2కి వద్దాం. అదే ద ఫీలింగ్స్ కాన్వర్జేషన్, అంటే లోపల ఉన్న మంట. గొడవ జరుగుతున్నప్పుడు మనకి కోపం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ కోపం వెనుక బాధ, భయం లేదా నిర్లక్ష్యం అనే ఫీలింగ్స్ చాలా ఉంటాయి. అవి మనకి కనపడవు. ఉదాహరణకి మీ భార్య లేదా మీ ఫ్రెండ్ మీ మీద గట్టిగా అరిచారనుకోండి, అది కోపం కాదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనే బాధ. ఆ కోపం రూపంలో వీళ్ళు బయటికి చెప్తున్నారు అంతే. మనం ఆ కోపాన్ని పట్టుకుంటాం, కానీ ఆ వెనుకున్న బాధను వదిలేస్తాం. అందుకే గొడవ ఆగదు. మూడోది, ద ఐడెంటిటీ కాన్వర్జేషన్, అంటే అహం దెబ్బతినడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి గొడవలో మనకి తెలియకుండానే మన మనసు ఒక ప్రశ్న వేసుకుంటుంది. నేను మంచోడ్నా కాదా, నాకు విలువ ఉందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ మనకి తెలియకుండానే మనం వేసుకుంటాం. ఎదుటివాడు అన్న ఒక్క మాట మన ఐడెంటిటీని దెబ్బతీస్తే మనం పులిలా రియాక్ట్ అయిపోతాం. ఈ 3 లేయర్స్ మీకు గనక తెలిస్తే వాట్ హ్యాపెండ్ మాత్రమే వింటున్నారు, వాడి వెనక ఉన్న బాధని, ఆ ఫీలింగ్స్ని, లేదా వాళ్ళు ఫీల్ అవుతున్న భయాన్ని, అంటే ఐడెంటిటీని మనం చూడట్లేదు. ఎప్పుడైతే మీరు లోపల ఉన్న ఆ విషయాన్ని అడ్రస్ చేస్తారో అప్పుడు అవతల వాడు ఆటోమేటిక్గా కూల్ అయిపోతాడు. యుద్ధం లేకుండా గెలవడానికి కావాల్సిన మొదటి రహస్యం పైకి కనిపిస్తున్న మాటల్ని కాదు, లోపల దాగున్న 3 లేయర్స్ని అర్థం చేసుకోవడం. మనం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు మన మెదడు మనకి చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? నేను చెప్పేదే నిజం, అవతల వాడు కావాలనే మొండికేస్తున్నాడు అని మన మెదడు మనకి చెప్తుంది. దీన్నే హార్వర్డ్ ప్రొఫెసర్లు ద ట్రూత్ ట్రాప్ అని అంటున్నారు. మనం ఒక జడ్జిలాగా మారిపోయి నేను కరెక్ట్, నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే, కష్టమైన ఆర్గ్యుమెంట్స్లో, అంటే కష్టమైన డిఫికల్ట్ కాన్వర్జేషన్స్లో ఒకే ఒక్క నిజం ఉండదు, కేవలం పర్స్పెక్టివ్స్ మాత్రమే ఉంటాయి. ఒక సర్వే ప్రకారం 90% గొడవల్లో మనుషులు పరిష్కారం కోసం మాట్లాడరట. కేవలం వాళ్ళ పాయింట్ని వాళ్ళు గెలిపించుకోవాలని మాత్రమే గొడవ పడతారు, మాట్లాడతారు. అందుకే ఆ గొడవలు ఎప్పటికీ తెగవు. మీరు గెలవాలి అని అనుకుంటే మీరు ఆ జడ్జి సీట్లో నుండి దిగి ఒక క్యూరియస్ ఇన్వెస్టిగేటర్ లాగా మారాలి. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తల మధ్య జరిగే గొడవ. భర్త వెర్షన్ ఎలా ఉంటుందంటే, నేను ఆఫీస్లో రోజంతా కష్టపడి వస్తున్నాను, నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి అని అంటాడు. ఇది అతని నిజం. నేను కూడా బయట కష్టపడి వస్తున్నాను, అలాగే ఇల్లంతా చూసుకోవాలి, పిల్లలతో కూడా పనులతో విసిగిపోయి ఉన్నాను, నాకు కూడా నీ సహాయం కావాలి అని అంటుంది భార్య. ఇది ఆమె నిజం. ఇక్కడ ఒక రకంగా చూస్తే ఇద్దరు చెప్పేది నిజమే, కానీ భర్త నేను కష్టపడుతున్నాను అని వాదిస్తే భార్య కూడా నేను కష్టపడుతున్నాను అని అరుస్తుంది. ఇక్కడ ఎవరు కరెక్ట్ అని చెప్పడం అసాధ్యం. హార్వర్డ్ వాళ్ళు ఏమంటారంటే, స్టాప్ ఆస్కింగ్ హూ ఈజ్ రైట్, స్టార్ట్ ఆస్కింగ్ హౌ వీ సీ ద వరల్డ్ డిఫరెంట్లీ.
మీరు ఎప్పుడైతే నిజం అనే పట్టుదల వదిలేసి అవతల వాడికి ఎందుకలా అనిపిస్తుంది అని అడుగుతారో అప్పుడే ఆ యుద్ధం ఆగిపోతుంది. ఈసారి ఎవరితోనైనా ఒక గొడవ వచ్చినప్పుడు నువ్వు తప్పు చెబుతున్నావు అని అనకండి. దానికి బదులుగా నేను ఒకలా ఆలోచిస్తున్నా, నువ్వు మరోలా ఆలోచిస్తున్నావు, నీకు అలా ఎందుకు అనిపిస్తుందో నాకు కొంచెం వివరిస్తావా అని అడిగి చూడండి. ఎప్పుడైతే వాళ్ళ స్టోరీని వినడానికి మీరు రెడీ అవుతారో వాళ్ళు డిఫెన్సివ్ అవడం మానేసి మీతో కలిసి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తారు. గుర్తుంచుకోండి, చర్చల్లో గెలవడం, ఆర్గ్యుమెంట్లో గెలవడం అంటే ఎదుటి వాడిని ఓడించడం కాదు, ఇద్దరికీ సెట్ అయ్యేలాగా ఒక కొత్త నిజం వైపు మీరు వెళ్ళడం. యుద్ధం లేకుండా గెలవడానికి నేను కరెక్ట్ అనే అహాన్ని వదిలేయడమే ఏకైక మార్గం. చాలామంది కష్టమైన విషయాల గురించి ఎందుకు మాట్లాడరంటే ఒకవేళ మాట్లాడితే అది గొడవకి దారితీస్తుందేమో అని భయం. అందుకే ఎగ్జామ్ ఫెయిల్ అయినా, అప్పులు ఉన్నా లోపలే దాచుకుంటారు. కానీ మీరు కనుక సొల్యూషన్ ఆలోచించి మాట్లాడితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు క్లియర్ చేయొచ్చు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాడు. సో ఇది వాళ్ళ నాన్నకి చెప్పాలి. ఆ పేపర్ చాలా టఫ్గా వచ్చింది, చాలామంది ఫెయిల్ అయ్యారు, అందులో నేను కూడా ఒకడిని అని చెప్పడం. ఇది నీ డిఫెన్సివ్ స్టోరీ. ఇది వినగానే పేరెంట్స్కి కోపం వస్తుంది. ఏంటి టఫ్గా ఉందా, మరి ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి నేను చదివిస్తున్నాను అని అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టోరీ, ఇది జాగ్రత్తగా వినండి. నాన్న, మన ఇద్దరికి నేను బాగా చదవాలని, మంచి మార్కులు రావాలని ఉంది, కానీ ఈ సెమిస్టర్లో ఎక్కడో తప్పు జరిగింది, దానివల్ల రిజల్ట్ సరిగ్గా రాలేదు. ఆ తప్పు ఎక్కడ జరిగిందో మీతో కలిసి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ట్యూషన్లో కూడా జాయిన్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది అని ఆ స్టూడెంట్ చెప్తాడు. ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది? అక్కడ ఆ స్టూడెంట్ బాధ్యత తీసుకున్నాడు, అలాగే వాళ్ళ నాన్న యొక్క గోల్ని కూడా గౌరవించాడు. సో ఇప్పుడు తండ్రి ఆ స్టూడెంట్ మీద యుద్ధం చేయడు, ఆ తప్పు మీద యుద్ధం చేయడం మొదలు పెడతాడు. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. భార్యతో లేదా భర్తతో ఫైనాన్షియల్ సమస్యల గురించి మాట్లాడడం. ఇది తప్పుగా ఎలా మొదలు పెడతారంటే చాలామంది, నువ్వు విపరీతంగా ఖర్చు పెడుతున్నావు, మన దగ్గర అంత డబ్బులు లేవు, ఇలా మాట్లాడటం అటాకింగ్ అంటారు. వెంటనే అతను లేదా ఆమె గొడవలోకి దిగిపోతారు. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? ద థర్డ్ స్టోరీ, మనమిద్దరం మన పిల్లల ఫ్యూచర్ కోసం, ఇంటి అవసరాల కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నాం, కానీ ప్రస్తుతం మన ఖర్చులు, మన సంపాదన మధ్య బ్యాలెన్స్ కుదరట్లేదు. మనం ఒకసారి కూర్చుని మన బడ్జెట్ని ఎలా సెట్ చేసుకోవాలో ప్లాన్ చేద్దామా? నా దగ్గర కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దామా అని అడగండి. ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది? ఇక్కడ నువ్వు ఆమెని లేదా అతన్ని నిందించట్లేదు, బడ్జెట్ అనే ఒక సమస్యని మీరు టేబుల్ మీద పెడుతున్నారు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ సమస్యతో పోరాడతారు, ఒకరితో ఒకరు కాదు, సమస్య మీద పోరాడతారు. అండ్ ఇలా మనం మాట్లాడాలంటే మనం తెలుసుకోవాలి ద కోర్ ఫార్ములా, అదే 3 యాక్ట్ స్ట్రక్చర్. మీరు ఒక డిఫికల్ట్ కాన్వర్జేషన్ చేయాలి అంటే, కనీసం మొదలు పెట్టాలంటే ముందు మీ పాయింట్ని 3 యాక్ట్ స్ట్రక్చర్లో రాయండి. యాక్ట్ 1 సెటప్, నీకు నాకు ఇది కావాలి, కామన్గా ఇది కావాలి, అంటే డబ్బు కావాలి, లేకపోతే మార్క్స్ కావాలి, ఎనీథింగ్, అదేంటో సెటప్ చేయండి. యాక్ట్ 2 కాన్ఫ్రంటేషన్, అయితే మన ఇద్దరికి ఇలా కావాలి, అయితే ఇలా జరిగింది, అంటే డబ్బులు అయిపోయాయి, లాసెస్ వచ్చాయి, ఎక్సెట్రా. ఇక్కడ మీ సిచ్యువేషన్ని మీరు కాన్ఫరెంట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. యాక్ట్ 3 రిజల్యూషన్, ఇక్కడ మీరు సొల్యూషన్ మోస్ట్లీ ఇద్దరం కలిసి ఇలా చేయొచ్చు అని చెప్పాలి. ఇలా ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే అవతల వాడు మీ మాట వినక తప్పదు. కష్టమైన ఆర్గ్యుమెంట్ను అవాయిడ్ చేయడం అంటే సమస్యని పరిష్కరించడం కాదు, దాన్ని పెంచి ఇంకా పెద్దది చేయడం. మీరు ఆర్గ్యుమెంట్ని సరిగ్గా మొదలు పెట్టగలిగితే మీరు చెప్పే చేదు నిజం కూడా ఎదుటి వారికి ఒక సలహాలాగా వినిపిస్తుంది. మొహమాటం మీ బలహీనత అవ్వకూడదు, నిజాయితీ మీ బలం అవ్వాలి. ఇలాంటి కమ్యూనికేషన్ ఇంకా బలంగా మీరు నేర్చుకోవాలంటే ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మన తెలుగు గీక్స్ అకాడమీలో ఉంది. అలాగే ఇప్పుడు ఉగాది వస్తుంది 19న. సో మన తెలుగు గీక్స్ అకాడమీలో కొత్త ఆఫర్స్ ఇస్తున్నాం. చాలామంది ప్రైస్ తగ్గించమని అడుగుతున్నారు. డైలీ ఇంప్రూవ్మెంట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ 2 కోర్సెస్ విడివిడిగా 999గా అందిస్తున్నాం. అండ్ ఈ 2 కోర్సులు కొనని వాళ్ళు కలిపి ప్యాకేజీలు ఇస్తున్నాం, అదే 1999. అండ్ ఈ ఆఫర్ ఉగాది నెక్స్ట్ డే అంటే 20th వరకే ఉంటుంది. సో ఇంకా కోర్స్ ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా కొంతమంది లాగిన్ ఎలా అవ్వాలి, మేము కోర్స్ కొన్నాం కానీ లాగిన్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని అంటే, దానికి సంబంధించిన సింపుల్ స్టెప్స్ ఫర్ లెర్నర్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే తెలుగు గీక్స్ అకాడమీకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంటుంది. మనం ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చేసే మొదటి పని ఎవరు దీనికి కారణం అని వేలు పెట్టి చూపించడం. దీన్నే బ్లేమ్ గేమ్ అంటారు. ఒకడిని నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, జస్ట్ ఎదుటివాడిని దోషిగా నిలబెడితే మనం ఆనందపడతాం అంతే. దీనివల్ల ఎదుటివాడు డిఫెన్సివ్ అయిపోతాడు, కోపంతో వాదించడం మొదలు పెడతాడు. కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. దీనికి బదులుగా బ్లేమ్ గేమ్ ఆడటం మానేసి కాంట్రిబ్యూషన్ గురించి మీరు ఆలోచించాలి. ముందుగా అసలు బ్లేమ్ ఏంటో చూడండి. ముందుగా బ్లేమ్ ఏంటి?
ఇది పాస్ట్ గురించి మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు బ్యాడ్. ఇది జడ్జిమెంట్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుంది? ఇది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. ఈ సమస్య రావడానికి నా వంతు పాత్ర ఏంటి, నీ వంతు పాత్ర ఏంటి, మనం దీన్ని ఎలా సరిదిద్దగలం? ఇక్కడ ఇద్దరు భాగస్వాములు అవుతారు, ఇద్దరు కాంట్రిబ్యూటర్స్ అవుతారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు మీ ఫ్రెండ్కి ₹1,00,000 అప్పిచ్చారు. వాడు చెప్పిన టైంకి తిరిగి ఇవ్వలేదు. దీన్ని బ్లేమ్ మోడ్లో ఎలా చూస్తారు? నువ్వు మాట తప్పావు, నిన్ను నమ్మడమే నేను చేసిన తప్పు, నువ్వు మోసగాడివి. ఇలా చేయడం వల్ల కాన్వర్జేషన్ ఆగిపోతుంది, ఆర్గ్యుమెంట్, గొడవ మొదలవుతుంది. ఇది కాంట్రిబ్యూషన్ మోడ్లో ఎలా మాట్లాడాలి? నేను నీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండానే డబ్బులు ఇచ్చాను. నువ్వు కూడా నీ పరిస్థితిని అంటే నీ ప్రాబ్లమ్స్ని నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే డబ్బులు తీసుకున్నావు. దీనివల్ల మన మధ్య గ్యాప్ వచ్చింది. సో మరి ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మరి దీన్ని ఎలా సెటిల్ చేద్దాం చెప్పు అని మీరు అడగొచ్చు. దీనివల్ల గొడవ కాదు, మీ ఇద్దరు సొల్యూషన్ వైపు వెళ్తారు. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారం ఎప్పుడైతే మనం తప్పు నీదే అని వేలు చూపించడం ఆపేసి ఈ పరిస్థితిలో నా బాధ్యత కూడా ఉంది అని ఒప్పుకుంటామో అప్పుడు ఎదుటివారి మెదడులో డిఫెన్సివ్ మోడ్ ఆగిపోయి సాల్వింగ్ మోడ్ ఆన్ అవుతుంది. అంటే నువ్వు 1 అడుగు వెనక్కి వేస్తే వాడు 10 అడుగులు మీ దగ్గరకు వస్తాడు. సో ఈసారి ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని దోషిగా నిలబెట్టే ముందు ఈ 2 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. ముందుగా ఈ కన్ఫ్యూజన్కి నా వంతు కారణం ఏమిటి? బహుశా నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదేమో, లేదా వాళ్ళని తప్పుగా నేను అర్థం చేసుకున్నానా అని మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి. రెండవ క్వశ్చన్, మన ఇద్దరం కలిసి దీన్ని ఎలా సరిదిద్దగలం, మన ఇద్దరం కలిసి దీన్ని ఎలా సొల్యూషన్ వైపు తీసుకెళ్ళగలం అని అడగండి. ఒకరిని బ్లేమ్ చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని ఒక క్షణం గొప్పగా చూపించుకుంటే పనికొస్తుంది అంతే. కానీ కాంట్రిబ్యూషన్ వైపు మీరు మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని ఒక లీడర్గా నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, ఒక గొప్ప లీడర్ జీవితాంతం గొప్పగానే ఉంటాడు. కష్టమైన ఆర్గ్యుమెంట్స్లో మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని మనం చర్చకి తీసుకురాం, అంటే మన ఆర్గ్యుమెంట్స్లో పెట్టాం. మనం ప్రాక్టికల్గా ఉందాం, ఎమోషన్స్ వద్దు అని అనుకుంటాం. కానీ హార్వర్డ్ వాళ్ళు ఏమంటారంటే కష్టమైన ఆర్గ్యుమెంట్స్లో ఎమోషన్స్ అంటే భావాలే అసలైన విషయం. అవి ఆర్గ్యుమెంట్కి అడ్డు కావు, అవే ఆర్గ్యుమెంట్కి హార్ట్. మీ ఎమోషన్స్ని మీరు బయట పెట్టకపోతే ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోతారు. అవి లోపలే పేరుకుపోయి ఏదో ఒక రోజు గొడవ రూపంలో పేలిపోతాయి. సో మన ఎమోషన్స్ని మనం ఎందుకు షేర్ చేసుకోవాలి? వై వీ మస్ట్ షేర్. మీరు మీ బాధని లేదా కోపాన్ని బయట పెట్టనప్పుడు అవి మీ ప్రవర్తనలో కనిపిస్తాయి. మీరు ఏదో ఆలోచనలో ఉంటారు, వెటకారంగా మాట్లాడతారు, విసుక్కుంటూ ఉంటారు. దీనివల్ల అవతల వాళ్ళకి మీరు ఎందుకు అలా ఉన్నారో అర్థం కాదు. కానీ మీ ప్రవర్తన వల్ల వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. అంటే మీరు గొడవ వద్దు అని దాచుకున్న ఎమోషన్స్ వల్ల కొత్త గొడవలు వస్తాయి. మరి ఈ ఎమోషన్స్ని ఎలా షేర్ చేసుకోవాలి? హౌ టు షేర్ ఇట్? భావాలని అంటే మన ఎమోషన్స్ని చెప్పడం అంటే ఎదుటి వాడిని నిందించడం కాదు. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది, దాన్నే ఐ ఫీల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఐ ఫీల్ లైక్ దిస్, ఐ ఫీల్ లైక్ దట్ అని చెప్పడం. ముందుగా తప్పు పద్ధతి ఏంటంటే నువ్వు నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తావు, నీకు బాధ్యత లేదు అని మాట్లాడడం. ఇది అటాకింగ్. దీనివల్ల ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మరి కరెక్ట్ పద్ధతి ఏంటి? నువ్వు ఆఫీస్ నుండి వచ్చాక ఫోన్ చూస్తూ కూర్చుంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని అనిపిస్తుంది, నా మాటలకి విలువ లేదేమో అని నేను బాధపడుతున్నాను అని చెప్పడం. చూసారా, ఇక్కడ మీరు ఏం ఫీల్ అవుతున్నారని చెప్తే మీరు వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, మీ లోపల ఉన్న గాయాన్ని వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. ఇప్పుడు వీడియోని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా పాయింట్ 1, ద 3 కాన్వర్జేషన్స్. ప్రతి గొడవ ఒక ఐస్బర్గ్ లాంటిది. మనం పైన కనిపిస్తున్న మాటల మీద కొట్టుకుంటాం, కానీ అసలు సమస్య లోపల ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది కేవలం వాట్ హ్యాపెండ్ మాత్రమే కాదు, వేరే వాళ్ళు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారనేది అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళ ఐడెంటిటీ ఇందులో ఏమైనా మిక్స్ అవుతుందేమో మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడే గొడవలు తగ్గుతాయి. అలాగే పాయింట్ 2, ద ట్రూత్ ట్రాప్. మనం ఒక జడ్జిలా మారిపోయి నేను చెప్పేదే రైట్, నువ్వు చెప్పేది నేను జడ్జ్ చేస్తాను అన్నట్టు ఉండకూడదు. ఆర్గ్యుమెంట్లో ఒకే నిజం ఉండదు, వేరు వేరు పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఎవరు కరెక్ట్ అని అడగడం మానేసి అవతల వాడికి ఎందుకు అలా అనిపిస్తుంది అని అడగడం మొదలుపెట్టినప్పుడు యుద్ధం ఆగిపోతుంది. హ్యావ్ ఎ సొల్యూషన్ ఇన్ మైండ్. ఆర్గ్యుమెంట్ నిందలతో కాకుండా 3 యాక్ట్ స్ట్రక్చర్తో మొదలుపెట్టండి. యాక్ట్ 1 సెటప్ చేయండి, యాక్ట్ 2 కాన్ఫరెంట్ చేయండి, అలాగే యాక్ట్ 3 రిజల్యూషన్లోకి రండి. అలాగే పాయింట్ 4, బ్లేమ్ వెసెస్ కాంట్రిబ్యూషన్. నిందించడం వల్ల ఎదుటివారు డిఫెన్సివ్ అయిపోతారు. దానికి బదులు ఈ సమస్య రావడానికి నా వంతు పాత్ర ఏంటి, నీ వంతు పాత్ర ఏంటని ఆలోచించండి. మీరు 1 అడుగు వెనక్కి వేస్తే వేరే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. పాయింట్ 5, ద ఫీలింగ్స్ కాన్వర్జేషన్. భావాలని దాచిపెడితే అంటే మీ ఎమోషన్స్ని దాచిపెడితే అవి ప్రెషర్ కుక్కర్ లాగా ఏదో రోజు గొడవగా పేలతాయి. మీ భావాల్ని, మీ ఎమోషన్స్ని ఐ ఫీల్ స్టేట్మెంట్స్తో చెప్పండి. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, సో నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పండి. నువ్వు ఫోన్ చూస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది, నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పండి.
మనుషులు లాజిక్ కంటే ఎమోషన్కి త్వరగా లొంగుతారు, గుర్తుంచుకోండి. అండ్ చివరిగా, కష్టమైన ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడం అంటే సమస్యను పెంచి పెద్దది చేయడమే. నిందించడం వల్ల అంటే బ్లేమ్ చేయడం వల్ల మీరు ఒక క్షణం గొప్పగా కనిపించవచ్చు, కానీ మీ బాధ్యతను కనుక మీరు గుర్తిస్తూ మాట్లాడటం మొదలు పెడితే మీరు ఒక లీడర్గా మారుతారు. యుద్ధం లేకుండా గెలవాలంటే ముందు మీ మనసులో ఉన్న యుద్ధాన్ని నిజాయితీగా ఎదుటివారిని గౌరవిస్తూ బయటపెట్టాలి. ఎందుకంటే ఎమోషన్స్ లేని చర్చ ప్రాణం లేని శరీరం లాంటిది, మనం ముందే మాట్లాడుకున్నాం. అలాగే తెలుగు గీక్స్ అకాడమీలో ఆఫర్ నడుస్తుంది, ఉగాది ఆఫర్. సో ఒకసారి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంది. అండ్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.